ప్రపంచ భౌగోళిక రాజకీయాలలో రక్షణ సమీకరణాలలో సరికొత్త అధ్యాయం మొదలైంది. సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీల మధ్య ఇటీవల అత్యంత కీలకమైన మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ కుదిరిన సంగతి తెలిసిందే. కాగా ఈ త్రైపాక్షిక రక్షణ కూటమిలోకి 4గో దేశంగా చేరేందుకు బంగ్లాదేశ్ అత్యంత సానుకూలంగా ఉందంటూ ఆ దేశ ప్రధాని ముఖ్య సలహాదారు హుమాయున్ కబీర్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర తుఫాను రేపుతున్నాయి. బంగ్లాదేశ్ తమ జాతీయ ప్రయోజనాలను, ప్రాంతీయ భద్రతా సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఈ భద్రతా ఒప్పందంలో భాగస్వామి అయ్యే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే దక్షిణ ఆసియా భద్రతా స్వరూపమే పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని దౌత్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రక్షణ ఒప్పందం తీవ్రతను అర్థం చేసుకోవాలంటే మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ స్వభావాన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. పాశ్చాత్య శక్తివంతమైన రక్షణ కూటమి అయిన నాటోలోని ఆర్టికల్ 5 పరస్పర రక్షణ నిబంధనను హూపాగా తీసుకుని ఈ ఒప్పందాన్ని రూపొందించారు. దీని ప్రకారం ఈ కూటమిలోని ఏ ఒక్క సభ్య దేశంపై ఏ రకమైన బాహ్య సైనిక దాడి జరిగినా దానిని మిగిలిన సభ్య దేశాలన్నింటిపై జరిగిన దాడిగా భావిస్తారు. అంతేకాకుండా బాధితుడికి అండగా మిగిలిన అన్ని సభ్య దేశాలు తమ సంయుక్త సైనిక బలగాలతో ప్రతిఘటన చేపడతాయి. అంటే పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీలతో పాటు రేపు బంగ్లాదేశ్ కూడా ఈ ఒప్పందంలో చేరితే ఒకవేళ బంగ్లాదేశ్పై లేదా పాకిస్తాన్పై ఏ చిన్న సైనిక చర్య జరిగినా ఈ 4 దేశాల ఉమ్మడి మిలిటరీ స్పందించాల్సి ఉంటుంది. టర్కీ ఇప్పటికే బంగ్లాదేశ్కు రక్షణ రంగంలో ప్రధాన భాగస్వామిగా మారింది. బంగ్లాదేశ్కు అత్యధికంగా ఆయుధాలు, డ్రోన్లు, మిలిటరీ హార్డ్వేర్ సరఫరా చేస్తున్న దేశాలలో టర్కీ 4గో అతిపెద్ద దేశంగా నిలిచింది. మరోవైపు పాకిస్తాన్తో బంగ్లాదేశ్ సంబంధాలు కూడా ఇటీవలి కాలంలో ఊహించని విధంగా రూపాంతరం చెందుతున్నాయి. గతంలో 1971 నాటి చారిత్రక శత్రుత్వాన్ని పక్కన పెట్టి సైనిక, ఆర్థిక సహకారాన్ని పెంచుకోవడానికి ఇరు దేశాలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. దీనికి తోడు సౌదీ అరేబియా ఆర్థిక బలం, టర్కీ అత్యాధునిక డ్రోన్, మిలిటరీ సాంకేతికత, పాకిస్తాన్ అణు సైనిక శక్తి కలగలిసిన ఈ కూటమిలోకి బంగ్లాదేశ్ వెళ్లడం అనేది ఆ దేశ విదేశాంగ విధానంలో ఒక ఊహించని పెద్ద మలుపుగా చెప్పవచ్చు. ఈ పరిణామాలు పొరుగున ఉన్న భారత్కు అత్యంత క్లిష్టమైన భద్రతా సవాళ్లను విసురుతున్నాయి. ఒకవైపు తూర్పు సరిహద్దుల్లో బంగ్లాదేశ్, పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్తాన్ రెండూ కూడా ఒకే మిలిటరీ కూటమి కిందకు రావడం వల్ల భారత్ తన 2 సరిహద్దుల వద్ద రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఇప్పటి వరకు బంగ్లాదేశ్తో స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉన్న భారత్కు సరిగ్గా చికెన్స్ నెక్ కారిడార్ సమీపంలో ఉన్న బంగ్లాదేశ్ ఇటువంటి పాక్, టర్కీ ఆధారిత సైనిక కూటమిలోకి వెళ్లడం వ్యూహాత్మకంగా పెద్ద దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు. బంగ్లాదేశ్ భూభాగంలో టర్కీ లేదా పాకిస్తాన్ సైనిక ప్రభావం పెరిగితే అది ఈశాన్య భారత రాష్ట్రాల భద్రతపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతేకాకుండా ముస్లిం మెజారిటీ దేశాలు అన్నింటినీ ఒకే రక్షణ గొడుగు కిందకు తీసుకురావాలి అంటే టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్, పాకిస్తాన్ సైనిక నాయకత్వం వ్యూహానికి బంగ్లాదేశ్ అంగీకారం తెలపడం గమనార్హం. బంగ్లాదేశ్ ప్రధాని ముఖ్య సలహాదారు హుమాయున్ కబీర్ వ్యాఖ్యల తర్వాత భారతదేశ విదేశాంగ శాఖ ఈ పరిణామాలను అత్యంత నిశితంగా గమనిస్తుంది. దౌత్యపరంగా బంగ్లాదేశ్ను తమ వైపు తిప్పుకోవడానికి లేదా ఈ కూటమి పరిణామాలను తిప్పికొట్టడానికి న్యూఢిల్లీ ఎలాంటి వ్యూహాలను రచిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనప్పటికీ మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్లో బంగ్లాదేశ్ చేరిక దక్షిణాసియాలో నూతన భౌగోళిక రాజకీయ సమీకరణాలకు తెరతీస్తుంది.